కనిపిస్తుందా? మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు. 2019 జనరల్ ఎలక్షన్స్కి ఇదే మా ఇంటి బయట పెడితే ఇంటి గుమ్మం ఎవడూ తొక్కలేదు. కానీ ఈసారి హైదరాబాద్ నుండి రావడం కొంచెం లేట్ అయింది. ఎలక్షన్స్ రోజున రావడంతో మా కింద ఇంట్లో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు చేసిన పని చూస్తారా? మూడు ఓట్లు, ఒక్కొక్కరికి 1500. ఇది సైకిల్ వేసుకొని వచ్చారు. ఎన్నో తెలుసా? టీడీపీ వాళ్ళు చేసిన పని 1000 రూపాయలు. ఇలాగే చేస్తారు. ఇలా చేస్తే ఒప్పుకుంటామా? నా ఓటు అమ్మను. ఇది ఎవడైనా లేని వాడికి ఇచ్చేస్తాను అంతే. మీరు కూడా అలాగే చేయండి. మన ఓటు మనకి వేసుకునే టైం తొందరలోనే వస్తుంది అనుకుంటున్నాను. 2029 ట్రై చేద్దామా? డెఫినెట్గా. భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం, ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇంత పెద్ద దేశం, ఇంత గొప్ప దేశం ఎన్నుకునే నాయకులు ఇంకెంత గొప్పగా ఉంటారు. కానీ అందరూ అలాగే ఉంటారా అంటే లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి చోటుకి మనం వెళ్ళి నీతి నిజాయితీ అంటూ నిలబడగలమా? ఏమో, కాలమే నిర్ణయిస్తుంది. అందాక మన బాధ్యత నిర్వర్తించాలి కదా. ఓటు వేసి సన్మార్గంలో నడిపే నాయకుడిని గెలిపించడానికి ప్రయత్నిద్దాం. విశాఖపట్నం వెళ్దాం పదండి. కనిపిస్తుంది దివ్యకాంతి అన్నారం సత్యదేవుని కొండ మీద నుండి వస్తుంది, శంకుచక్ర నామాల నుండి. మీరు ఆయన కథ వింటే తెలుస్తుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇంకా మన తెలుగు సామెతలు చెప్పాలంటే నవ్వినోళ్ళే పట్టణాలు అవుతాయి. ఏమో, గుర్రం ఎగరవచ్చు కాదు, తొందరలో ఎగురుతుంది చూడండి. వైజాగ్ వచ్చేసాం. మన విశాఖపట్నంలో ఈ పెద్ద ఆటోలు చాలా ఫేమస్. ఎక్కడికి వెళ్ళాలన్నా షేరింగ్లో వెళ్ళిపోవచ్చు. కోల్కతా చెన్నై హైవే విశాఖపట్నం మీద నుంచి వెళ్తుంది. చూడండి, మన ఆటో వాడు ఏదో రేస్కి వెళ్ళినట్టు వెళ్తున్నాడు. అంత బాగుంటుంది మరి. సరే, పొద్దున్నే ఎలక్షన్ రెడీయా? భారతదేశంలో అతిపెద్ద పండగ ఓట్ల ఎలక్షన్. అందుకనే 100 రూపాయల కలజోడు కొనుక్కొని హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చేసాను. విశాఖపట్నం డైరెక్ట్గా రాలేదండి. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుండి వైజాగ్ రావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? టికెట్లు లేవు. హైదరాబాద్ నుండి జనాలందరూ వైజాగ్ వచ్చేసి, వైజాగ్ ఏంటి ఆంధ్ర మొత్తం వచ్చేసి ఓట్లు వేస్తున్నారు. అది ఒకరిని గెలిపించడం కన్నా ఒకరిని ఓడించడం కోసమే అని నాకు గట్టి నమ్మకం. సరే, మనమైతే ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్దాము. అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. సరేనా? బాయ్ బాయ్. అసలు ఇంత దారుణమైన టైంలో మీరు ఎలా ఎలక్షన్స్ కండక్ట్ చేయగలుగుతారు అని చెప్పి వెస్టర్న్ మీడియా జయశంకర్ని అడిగితే, మీ బెస్ట్ టైంలో హైయెస్ట్ టర్న్అవుట్ కన్నా మా వర్స్ట్ టైంలో లీస్ట్ టర్న్అవుటే చాలా ఎక్కువ అని చెప్పారు. అసలు ఇచ్చి పడేశారు కదా, మామూలుగా కాదు. మీరు చూస్తే ఎలక్షన్ డేటు మే 13, రిజల్ట్ డేటు జూన్ 4. పూర్తిగా అంతా రాహు డామినేటెడ్. ఎందుకంటే మోదీ గారి జాతకంలో రాహు ఇప్పుడు బాగా అనుకూలిస్తున్నాడు. సో చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి ముహూర్తం పెట్టుకొని వచ్చారు. సో ఇట్ ఈస్ అ కంఫర్టబుల్ విక్టరీ. మీరు చూస్తే చాలా ఈజీగా గెలుస్తారు. ఓటింగ్ అయితే వండర్ఫుల్గా జరుగుతుంది. అసలు ఫుల్ జనాలు వచ్చారు. ఓటర్ టర్న్అవుట్ అయితే చాలా బాగుంది. పర్సంటేజ్ కూడా చాలా బాగుంటుంది. సో చూద్దాం. ఇప్పుడే నేను కూడా ఓటేసి వచ్చాను. సో యా, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన పని అయితే పూర్తయింది. 2029లో మనం పోటీ చేస్తాము, మనం ఓటు మనకే వేసుకుంటాం అన్నది తెలుస్తుంది. చూద్దాం. చాలామంది కుర్రాళ్ళు వచ్చారు. పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే లైఫ్ ఈజ్ అమేజింగ్. అసలు మనం
టైం చూసుకొని ఇండియాకి రైట్ వింగ్ పాలిటిక్స్ ఎందుకు అవసరం, 2029లో ఏం జరగబోతుంది, 2026లో ఏం జరగబోతుంది, అసలు భారతదేశ జాతకం ఎలా ఉన్నది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము ఇంటికి వెళ్ళిన తర్వాత కుదురుగా కూర్చొని. సో మనం వచ్చిన పని అయిపోయింది కనుక తర్వాత నేను చెప్పినవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.